అమ్మ నమస్తే. నమస్తే సార్. Yes. సో ఒక పాపని పంపిస్తున్నామంటే ఒక కన్సల్టెన్సీని కానీ ఏదైనా అప్రోచ్ అవ్వాలంటే చాలా ఆలోచిస్తాం ఫుల్ ఫ్లెడ్జ్ గా అది వర్త్ ఇట్టా జెన్యూనా కాదని. సో మీరు వీసోర్స్ కి చేరినప్పుడు ఎలా అనిపించింది? వీసోర్స్ ఎలా అనిపించింది? ఎలా రిసీవ్ చేసుకున్నారు? యాక్చువల్లీ మేము ఈవెన్ వీసోర్స్ అనేది మాకు కూడా ఏం తెలీదు. ఈవెన్ సుమన్ టీవీ దాంట్లోనే ఒకసారి మేము రీల్స్ లో చూసాము. దెన్ వి గివ్ ఎ కాల్ and next day only we came to here and they have received very nicely and especially thanks to the loans VSource as well as the loan people, those who have cooperated with us. Really I hats off to them. And within a few days they have did the work everything. So konni ma ups and downs unna gani they have given the suggestion what to do, how to do and all. So really we are very much happy to that. Thank you very much to the VSource. మొత్తంగా హ్యాపీ యాజ్ ఎ మదర్ గా కూడా పాపని ధైర్యం చేసి వీళ్ళని ట్రస్ట్ నమ్మి అంతా కూడా ప్రాసెస్ even Spandana tanu kuda chala every time my daughter whatever the doubt she used to have, she used to give a call anytime, she used to lift the call. And we are very much happy. సార్ మీకు ఎలా అనిపించింది సార్? ఎందుకంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కంటే ముందు పేరెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తారు. సో వీసోర్స్ ని మీరంతా కూడా సజెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇంకా చాలా మంది యూకేకి వెళ్ళాలి అనుకుంటారు 2026 లో, వారికి మీరు యంగ్స్టర్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు? ఏదైనా ఈజీగా ప్రాసెస్ చేసేవాళ్ళు వీసోర్స్ వాళ్ళు కాబట్టి ధైర్యంగా వచ్చి ధైర్యంగా చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేస్తారు వాళ్ళు. ఓకే, హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఏంటి ఏ ప్లేస్ కి యూకే కన్నా మీరు వెళ్ళేది? Yeah, I'm planning to UK. I'm completed my visa recently. ఓకే, సో యూకే లో ఏ యూనివర్సిటీ? Coventry University at Coventry City. ఓకే, సో వీసోర్స్ కి వచ్చాక ఆ యూనివర్సిటీ అయితే మీకు సెలెక్ట్ చేసుకున్నారు. Actually, I applied to 2 to 3 universities. ఓకే Coventry, Harrogate, and East London also. ఓకే So from these 3 universities, I selected Coventry Universities. ఓకే, లోన్ వచ్చిందా మరి? Yeah, ఎంత లోన్ శాంక్షన్ ఉంది? 39 lakhs. 39 lakhs. ఓకే, మరి యూనివర్సిటీ వచ్చేసింది, లోన్ కూడా శాంక్షన్ అయింది. లోన్ విషయం అనగానే చాలా మందికి వచ్చే డౌట్, ఏమైనా అసెట్స్ మీరు పెట్టారా లేకపోతే ఎలా వచ్చింది? నాన్ కొలాటరల్ విత్ కొలాటరల్? It's non-collateral. ఓకే, నాన్ కొలాటరల్ ఉంది. ఓకే.